నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి. కొత్త రూపు దిద్దుకుంటోంది ఎన్నికల ప్రచారం. ఎక్కడికో వెళ్ళిపోతోంది. 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు తీవ్ర స్థాయిలో చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టుగానే కాంగ్రెస్ బీజేపీకి బీ పార్టీ అంటూ కూడా కొత్త అస్త్రాన్ని బయటికి తీసింది. వీటన్నిటి మధ్యలోనే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఆఖరి అస్త్రం అని చెప్పచ్చు మనం. ఇంకా ఆయన విజయావకాశాలు దూరం అవుతున్నాయని తెలుస్తుంది. ఆ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఏ పార్టీ గెలిచినా ఖచ్చితంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతాడనేది అయితే బాగా స్పష్టమవుతుంది. అన్ని సర్వే ఏజెన్సీలు డేటా అక్కడ పబ్లిక్ కూడా అంత క్లియర్గా ఈసారి కేజ్రీవాల్కి అయితే ఓటేయమంటున్నారు. అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎక్కువ గెలుచుకుంటారనేది అయితే మనం వేచి చూడాలి. కానీ కేజ్రీవాల్ అయితే ఓటమంచునైతే ఖచ్చితంగా ఖాయంగాను అయితే అనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కేజ్రీవాల్కి తెలుసు తను ఓడిపోతే ఏమవుతుంది. ఒక కొత్త ఆఖరి అస్త్రం సెంటిమెంట్ అని చెప్పచ్చు, విష ప్రచారం అని కూడా చెప్పచ్చు. ఇప్పటికే మనం ఢిల్లీలో చూస్తున్నాము. ఓటర్లంతా కూడా వాటర్ మీద, పానీ, అట్లాగే డెవలప్మెంట్ అభివృద్ధి మీద, డ్రైనేజ్ సిస్టమ్స్ మీద, వీటన్నిటి మీద మాట్లాడుతున్నప్పటికీ లోయర్ మిడిల్ క్లాసు, దళిత్స్ వీళ్ళందరూ మాత్రం కేజ్రీవాల్ వైపే ఉన్నారు. ఎందుకంటే ఉచితాలకి బాగా అలవాటు పడ్డారు. బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటి విషయాల్లో మాత్రం ఇప్పటికే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్ కనబడుతోంది. లో మిడిల్ క్లాసుల్లో కానీ అట్లాగే దళితులు వీళ్ళందరిలో. ఈసారి బీజేపీ కూడా ఉచితాలు హామీలు బాగానే గుప్పించింది. 22 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలి అని ఎట్లాగైనా ప్రయత్నిస్తోంది. అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆమ్ ఆద్మీని ఓడించాలని. కేజ్రీవాల్ తీసుకొచ్చిన విష ప్రచారం, హర్యానాలో యమునా నదిలో విషం కలుపుతున్నారు, జహర్ అమోనియా, మా ఢిల్లీ ప్రజల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆఖరిగా సెంటిమెంట్ అస్త్రం అనేది ఒకటి ఆయన బయటికి తీశాడు. దీని మీద బీజేపీ పార్టీ స్పందించింది. హర్యానా ముఖ్యమంత్రి సైని ఆయన ఆ వాటర్లో, ఆ నీళ్లలో ఎక్కడా కూడా యమునా నదిలో విషం ఏం కలవలేదు, అమోనియా అంతగా కలవలేదు అంటూ కూడా ఆయన దాన్ని తాగి ఆ వాటర్ను తాగుతున్న వీడియోను కూడా ఫేక్ వీడియోగా మార్చి దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు బీజేపీ నాయకులందరూ. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి కేజ్రీవాల్కి నోటీసులు కూడా పంపించింది. కేజ్రీవాల్ని అడిగింది, ఏ రకమైన పాయిజన్ ఉంది మీ దానిలో, ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. ఏం కలిపారు యమునా నదిలో, విషం కలిపారంటున్నారు, ఎలాంటి విషం కలిపారు, ఎవిడెన్స్ సాక్ష్యాలు లేకుండా మీరు ఎందుకు ఎట్లాంటివి తీసుకొస్తున్నారు, సాక్ష్యాలను ప్రొవైడ్ చేయమంది. ఎక్కడ విషం కలుపుతున్నారు, అమోనియా లేదా జహర్ ఎక్కడ కలిపారు, ఆ లొకేషన్ ఏంటి అన్నది కూడా మాకు చెప్పండి అంది ఈసీ. ఏ ఇంజనీర్ కనుక్కున్నాడు విషం కలిపెట్టారన్నది, దాని డీటెయిల్స్ కూడా ఇమ్మంది. ఇవన్నీ కూడా అడిగింది ఈసీ ఎలక్షన్ కమిషన్. శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా మాకు ఈ వివరణ ఇవ్వాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కేజ్రీవాల్కి నోటీస్ పంపిస్తే కేజ్రీవాల్ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ను కూడా విమర్శించడానికి ఎక్కడా వెనకడుగు వేయలేదు. సిఎస్ రాజీవ్ కుమార్ ఆయన రిటైర్ అయిపోతున్నాడు. రిటైర్ అయ్యాక ఏదో ఒక జాబ్ ఎత్తుక్కోవాలి కాబట్టి బీజేపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నాడంటూ కూడా ఆయన మళ్ళీ ప్రతి విమర్శ చేశాడు. దీని మీద ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి నిజంగానే యమునా నదిలో అమోనియా ఇవన్నీ కలుపుతున్నారా, విషం కలుపుతున్నారా, మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యమునా నది దానికోసం అంతా కూడా క్లీన్ చేయమని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 8,000 కోట్ల రూపాయలు ఏమైనా అని విలేకరులు అరవింద్ కేజ్రీవాల్ని అడిగినప్పుడు కేజ్రీవాల్ చాలా తెలివిగా ఏమైనా మీరే చెప్పండి, ఆ 8,000 కోట్లు ఎక్కడ, ఏం చేసాం మీరే చెప్పండి అంటూ విలేకరులని ఎదురు ప్రశ్నించడం కూడా కేజ్రీవాల్ అవినీతిలో ఎంత కూరుకుపోయాడు అనేది అయితే తెలుస్తుంది. కానీ ఢిల్లీ ఓటర్లు ముఖ్యంగా
ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మహిళలకి, వీళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు యమునా నది శుభ్రపరచడానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చిందన్నది ఆ గ్రౌండ్ లెవెల్ దాకా కూడా వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి కేజ్రీవాల్ మీదే సింపతి చూపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టి ఆయన్ని జైలుకు పంపించింది ఇవన్నీ అని. కేజ్రీవాల్ గత ఇంటర్వ్యూ కూడా చూస్తే నేను ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, అది కాపీరైట్ పడుతుందో లేదో, ఎందుకంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ 2019-20 ఎన్నికల ముందు ఈసారి నేను యమునా నదిని క్లీన్ చేయకపోతే నేను ఓటు అడగటానికే రాను అంటూ కూడా పబ్లిక్గా ఆయన మాట్లాడాడు. ఇది ఆయనకి ఇలాంటి అబద్ధాలు చెప్పటం ఇవన్నీ కూడా బాగా అలవాటే. కేజ్రీవాల్ 2025కి వచ్చినప్పుడు మాట తప్పి ఇదిగో ఇట్లా హర్యానాలో విషం కలుపుతున్నారు ఢిల్లీ ప్రజలను చంపటానికి, అమ్మోనియా లెవెల్స్ ఎక్కువ కలుపుతున్నారు అంటమే తప్ప ఆయన యమునా నదిని ఎందుకు క్లీన్ చేయలేదనేది ఇప్పటికీ చెప్పలేదు. మనం ఒకసారి కనుక యమునా నది ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు హర్యానా నుంచి అమోనియా కేవలం 5.5 mg/L ఉంటుంది. ఈ డేటా అంతా కూడా రిలీజ్ చేశారు దానికి సంబంధించింది. అదే యమునా ఢిల్లీ నుంచి ఎగ్జిట్ అయ్యి పాయింట్ దగ్గర ఉత్తరప్రదేశ్ చేరుకునేటప్పుడు అమోనియా లెవెల్స్ 56.1 mg ఉంటుంది. సో దీన్ని బట్టి క్లియర్గా నేను ఆ మ్యాప్ కూడా ప్రొజెక్ట్ చేస్తాను పక్కన. ఎవరు పొల్యూట్ చేస్తున్నారో, అమోనియా ఎక్కడ ఎక్కువ కలుస్తుంది, హర్యానా నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడా, ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పుడు అన్నది అక్కడున్న రాజకీయ నాయకులు, ప్రజలు అర్థం చేసుకోవాలి క్లియర్గా. అసలు ఇంకా కేజ్రీవాల్ మీదే కేసు పెట్టాలి ఇలాంటి వాటిది ఏమైనా వస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే అమోనియా ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పుడు అమోనియా లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. కేజ్రీవాల్ ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు పూర్తిగా. హర్యానా ప్రభుత్వం, హర్యానా ప్రజలకి, ఢిల్లీ ప్రజలను ఇదిగో చూడండి మేము మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తే హర్యానా ప్రభుత్వం మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తోందని ఎక్కడ ఏ అవకాశం కనబట్టలేదు. ఆయన క్లియర్ కనబడుతోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చిత్రం అంతా కూడా చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్నది. ఈ మధ్యలోనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈయన కూడా ప్రచారంలో ఆఖరి నిమిషంలో ఎంటర్ అయ్యాడు ఫ్రేమ్లోకి. రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది ఆయనకి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద కరప్టెడు, ఆయన అవినీతిలో కూరుకుపోయాడు, స్కాముల్లో కూరుకుపోయాడు, లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి అరవింద్ కేజ్రీవాల్, లేదా మీ శేషమహల్ గురించి చెప్పండి, లేదా యమునా నదిలో మీరంత చొక్క నీరు తాగి చూపించండి అంటూ కూడా ఏదో క్యాంపెయిన్లో ఒక రకమైన అడావిడి చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయన మర్చిపోయినట్టున్నాడు సోనియా గాంధీ లోకతంత్ర బచావ్ అని ఒక ర్యాలీ పెద్దది నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో కేంద్ర ప్రభుత్వంలో ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా లోకతంత్ర బచావో ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా సోనియా గాంధీ కేజ్రీవాల్కి మద్దతు ప్రకటించింది. ఆవిడ స్వయంగా అటెండ్ అయింది కూడా. అలాంటిది ఈరోజు కేజ్రీవాల్ కరప్ట్ పర్సను ఇవన్నీ అంటూ కూడా రాహుల్ గాంధీ అదే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మోడీ కేజ్రీవాల్ ఇద్దరూ కూడా అవినీతి పరులు, యాంటీ దళిత్, యాంటీ రిజర్వేషన్స్ అని. కేజ్రీవాల్ అనే అతను పూర్తి స్కామ్స్టరు, కరప్టెడ్ అని చెప్పి రాహుల్ గాంధీకి గుర్తుకు రావటం ఏంటి అనేది కూడా విశ్లేషకులుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చుకుంటుందా? చీల్చుకుంటే కనుక ఎవరికి లాభము? దాదాపు 12% పైన ఓట్లు కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చీల్చుకుంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని ఒక అనాలిసిస్ మనకు వినబడుతోంది. ఇంకో పక్క గవర్నమెంట్ ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కాంగ్రెస్ చీల్చుకొని ఆప్కి బెనిఫిట్ చేస్తుంది అనేది అయితే ఇంకొక విశ్లేషణ వినబడుతోంది. అయితే మనం అదంతా కూడా పోలింగ్ అయిన రోజు వరకు వేచి చూడాలి, పోల్ రిజల్ట్స్ అయ్యేంత వరకు వేచి చూడాలి. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ గెలిస్తే రాహుల్ గాంధీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే, ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటికే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా కేజ్రీవాల్కి మద్దతు తెలుపుతున్నారు. అట్లాగే కేజ్రీవాల్ కూడా రాబోయే రోజుల్లో కొత్త ఏలియన్స్ ఫామ్ చేసి వీళ్ళందరినీ కలుపుకొని బీజేపీ లేదా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిస్తే అనేది కూడా వినబడుతుంది. ఇది కొద్ది కాంగ్రెస్ని కంగారు పెట్టే విషయం ప్రస్తుత పరిస్థితుల్లో. అన్నా హజారా లాంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడానికి ముందుకొచ్చాడు. ఆ రోజుల్లో దాదాపు 11 సంవత్సరాల కిందట అవినీతి మీద వ్యతిరేకంగా పోరాడతానంటూ కూడా ఆయన ప్రజల ముందుకు వచ్చాడు. ఇదంతా చూస్తూ గమనిస్తున్న వ్యక్తి
సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే చాలా తీవ్రంగా స్పందిస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా దురదృష్టకరం, ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు నా వాలంటీరే, కానీ ఈరోజు ఆయన డబ్బులు దానిలో అలవాటు పడిపోయాడు, బాగా ధనదాహంకి అలవాటు పడిపోయాడు, అందులో పడిపోయాడు. అది చూస్తే నాకు చాలా జాలేస్తుంది అంటూ కూడా ఆయన దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు ధనానికి అంటూ కూడా అన్నా హజారే చాలా తీవ్రంగా స్పందించాడు కేజ్రీవాల్ మీద. కేజ్రీవాల్ చెప్పేవన్నీ చాలా అబద్ధాలు అనేది నేను చాలా వీడియోస్ చేశాను. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి మెర్లోనాని ఒక విషయం మీద మీడియా అడిగింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు మాట్లాడుతూ దాదాపు 12 లక్షల ఉద్యోగాలు కోవిడ్ టైంలో ఇచ్చాము అంటూ కూడా ఆయన చెప్పిన దాని గురించి ఆతిషి మెర్లోనాని అడిగినప్పుడు నా దగ్గర అలాంటి డేటా ఏమీ లేదు, నేను డేటా చెక్ చేసుకోవాలి, 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన చెప్పారా మాకు తెలియదు అని ఆవిడంది. ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు ఆమ్ ఆద్మీ దగ్గర ఏమీ డేటా లేదు, ఉద్యోగాలు ఇచ్చారన్నది కూడా, అలాంటి పోర్టలే లేదు అన్నది కూడా ఆర్టీఐలో క్లియర్గా మనకి రిప్లై వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద ఫేకు లైసు క్లియర్గా పేపర్లో వచ్చింది. నో డేటా ఆన్ ఎంప్లాయ్మెంట్ త్రూ రోజ్గార్ బజార్ జాబ్ పోర్టల్ అని ఢిల్లీ గవర్నమెంట్ ఆర్టీఐ రిప్లైలో ఇవ్వటం. కేజ్రీవాల్ నోరు విప్పితే ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఏమిటి ఓటర్లని ఎట్లా మాయలో నెడతాడు, లేదా అవసరం వచ్చినప్పుడు మోడీని విమర్శించటం, తన శేష్మహల్ ఒక్కటి దానికోసమే దాదాపు 6 నుంచి 7 బిల్డింగ్లు కూల్చేసిన విషయం మర్చిపోయి స్లమ్స్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు బిలో పావర్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బీజేపీని గెలిపిస్తే ఈ బీజేపీ వాళ్ళంతా మీ ఇళ్ళన్నీ కూల్చేస్తారు డెవలప్మెంట్ కోసం, రోడ్స్ వైడనింగ్ అంటూ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి కేజ్రీవాల్. అందుకే ఆయన్ని చాలా క్లియర్గా ఇంగ్లీష్లో చెప్తారు, అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ అన్ ప్యాథలాజికల్ లయర్, ఫేక్, ఫ్రాడ్ అండ్ ఫోనీ. ఈ వర్డ్స్ అన్నీ ఆయనకి సరిపోతాయి అంటుంటారు దగ్గర నుంచి ఆయన్ని గమనించిన వాళ్ళందరూ కూడా. ఆయన మోడీని విమర్శిస్తూ ఉంటాడు. మోడీ దాదాపు 16 దేశాల నుంచి అవార్డ్స్ అందుకున్న వ్యక్తి. దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాల నుంచి కూడా ఈ అవార్డ్స్ అందుకున్న వ్యక్తి ఎవరూ లేరు అన్నదైతే నాకున్న అంచనా ప్రకారం. దాదాపు 16 నేషన్స్ మోడీని పొగిడినయి. అలాంటి మోడీని ఈయన అవినీతిపరుడనో లేకపోతే యాంటీ రిజర్వేషన్, యాంటీ దళిత్ అంటూ కేజ్రీవాల్ మొత్తం ప్రజల దృష్టినంతా కూడా తాను మోడీని ఢీకొంటే తనకు పెద్ద నాయకుడు అవుతాడంటూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో క్లియర్గా కూడా ఆయన మోడీ మీద విమర్శనాస్త్రాలు వేస్తున్నాడు. మనం చూడాలి, ఢిల్లీలో నేను కనుక్కుంటే కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా ఆ బిలో పావర్టీ లేనని చెప్పిన చోట అయితే మాత్రం కేజ్రీవాల్కి ఇంకా అడ్వాంటేజ్ కనబడుతుంది. ఆ అడ్వాంటేజ్ పోలింగ్ రోజు ఎలా జరుగుతుంది, ఎక్కడి దాకా వెళ్తుందా నెంబరు, అది మ్యాజిక్ నెంబర్ 35 దాటుతుందా బిలోనా అనేది అయితే వేచి చూడాలి. ఏదైనా కూడా రెండు పార్టీల క్యాలిక్యులేషన్స్ ±2% చూసుకుంటే ఐదర్ బీజేపీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఆ 40 నెంబర్ దగ్గర అయితే ఆగుతున్నాయి. ఒకళ్ళు 40, ఒకళ్ళు 30. అంతకన్నా పెద్ద లీడ్ అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కనబట్టలేదు. పోలింగ్ ప్యాటర్న్ చూసుకోవాలి మనం. ఇంకొక 6 రోజులు ఎన్నికల ప్రచారానికి కూడా సమయం ఉంది. ఈ 5 రోజులు కాంగ్రెస్ పార్టీ ఎంత పుల్ చేసుకుంటుంది, బీజేపీ ఇంకెంత అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్తుంది, కేజ్రీవాల్ శుక్రవారం నాడు ఈసీకి చెప్పే సమాధానం మీద కూడా ఉంటుంది యమునా నది గురించి. ఇవన్నీ కూడా పంజాబ్ నుంచి పూర్తిగా ధనం దిగింది. కేజ్రీవాల్ ఇంతకుముందు 20 ఎన్నికల్లో కూడా లిక్కర్ సప్లై, మనీ ఈ రెండు కూడా ఇచ్చారన్నది అప్పుడు వీడియోలు, సాక్షాత్తు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఎలక్ట్రానిక్ మీడియాలో. ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా దాన్ని నమ్ముకున్నాడు ఆయన. అందుకే పంజాబ్ ముఖ్యమంత్రి పంజాబ్ వెహికల్స్లో మొత్తం అంతా కూడా లిక్కర్ ఇవంతా కూడా క్యాష్ కూడా ఈసీ సీజ్ చేసింది. సో కేజ్రీవాల్ అయితే క్లియర్గా మళ్ళీ చెప్పచ్చు, ఈసారి ఆయన చాలా డిఫెన్స్లో పడ్డాడు, చాలా తడబడుతున్నాడు, ఆఖరికి విద్వేషాలను రగల్చడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. దాన్ని బట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అంతా టగ్ ఆఫ్ వార్, హోరాహోరీ ఉండబోతున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.